ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ తోటకూర పులుసు అండి. ఈ తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు పోపులు వేసుకుంటున్నామండి. ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు. పోపు వేగిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటున్నామండి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. మనం ఆకుకూర ఏదైనా సరే కానీ మనం కడుక్కునేటప్పుడు కొంచెం వాటర్లో కల్లుప్పు వేసుకుని 2 స్పూన్ల కల్లుప్పు వేసుకుని మనం ఆకుకూరని దాంట్లో నానబెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా నానబెట్టి శుభ్రం చేసుకుంటే మనకి దాంట్లో ఉన్న క్రిములు ఒకటి అన్నీ చనిపోతాయండి. మనకి ఆకుకూర అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం తోటకూర వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన అలా మగ్గిస్తామండి. ఇప్పుడు మనం దీన్ని మూత తీసి ఒకసారి చూసుకొని కలుపుకున్నాము. చూసారు కదా మనకి తోటకూర అంతా బాగా మగ్గిపోయింది. నేను కూర వండడానికి ముందు తోటకూరని ముందుగా ఏమీ ఉడికించలేదండి. డైరెక్ట్గా పచ్చి కూరని వేసుకున్నాను. ఇలా వేసుకుని డైరెక్ట్గా వండేసుకోవచ్చు. వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి. మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు, నేను ఇక్కడ కల్లుప్పు వేసానండి. మనం కల్లుప్పు వేసుకోవడం వల్ల మనకి కూర అనేది మంచి టేస్ట్గా వస్తుంది. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేసుకొని అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి తోటకూర అనేది మొత్తం అంతా పూర్తిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం వేసుకుందాం. నేను ఇక్కడ ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని యాడ్ చేసుకుంటున్నాం. మీరు కొంచెం పులుపు ఎక్కువ తింటే కొద్దిగా వేసుకోండి, లేకపోతే ఇది సరిపోతుంది. ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుందాం. ఈ చింతపండు రసం మొత్తం తోటకూరకి అంతా పట్టి మనకి కూర అనేది బాగా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా మనకి కూర అంతా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం చిన్న బెల్లం ముక్క వేసుకుందామండి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల మనకి కూర టేస్ట్ బాగా వస్తుంది. మీ ఇష్టం అండి. ఇది బెల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీ అయితే కాదు. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరిపిండి తీసుకుంటానండి. బియ్యం పిండి తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం కూరలో వేసేసుకోవాలండి. ఇది మనకి వరిపిండి వేయడం వల్ల మనకి
కూర టేస్ట్ అనేది బాగుంటుంది. కూర కూడా మనకి దగ్గరికి వస్తుంది. రైస్లోకి, చపాతీ, రోటీ దేనికైనా సరే మనకి తినడానికి బాగుంటుందండి. మనం ఎలా పిండి వేసుకుని చేసుకుంటే వరిపిండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే మనకి కూర రెడీ అయిపోతుంది. రెండు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, మనకి కూర అంతా కూడా దగ్గరికి వచ్చేసింది. బాగా ఉడికిపోయి మంచి స్మెల్ వస్తుందండి. మనం మసాలా జీలకర్ర పొడి కట్ట యాడ్ చేస్తున్నాం కదా, మనకి కూర అనేది మంచి స్మెల్ వస్తుంది. కూర మొత్తం దగ్గర సరిపోయింది. ఇప్పుడు మనం తవా ఆఫ్ చేసుకున్నాం. లాస్ట్లో కొంచెం పైన కొత్తిమీర చల్లుకుందాం. ఓకేనండి, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తోటకూర పులుసు మనకి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.